నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 2వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక 24 రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది. శుక్రుడు ఉచ్చక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరి దాకా కూడా ఎటువంటి లోటు లేకుండా, అంటే ఆహారానికి, బట్టలకి, నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా, వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా, తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహ స్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది. వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా, అంత ధనవంతులుగా, నాయకులుగా చలామణి అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. మరి కొంతమందికి కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్రుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది. సంతానం ఆలస్యానికి కూడా శుక్రుడే కారణమవుతుంటాడు. అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలన్నా, వారి చక్కగా అందంగా ఉండాలన్నా, అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా, ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా, సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా, ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్రుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా, ఎక్కడికి వెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా శుక్రుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా శుక్రశనులు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది, ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ, మీనరాశిలో కానీ ఉన్నా, శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా, శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడు అనమాట. ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వ్యాంపుగా విలన్గా నటించిన, మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది. అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట, సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు
తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుందన్నమాట. ఎన్టీ రామారావు కానీ, చిరంజీవి గారు కానీ, తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటుంది. అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళ పాటు హీరోలుగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చలామణి తర్వాత కనుమరుగం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది. అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏటిలో లేకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి 2వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలగటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది, ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రుని యొక్క మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం, సుమారుగా 24 రోజుల పాటు ఉండే యోగం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి శుక్రుడు అత్యంత మిత్రగ్రహం. అంటే ధన భాగ్యాధిపతిగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కన్నా శుక్రుని యొక్క ప్రభావమే కన్యా రాశి వారి మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు ఈ రాశి వారికి మిత్రగ్రహం. మరి సప్తమ స్థానంలో 2 మిత్రగ్రహాలు కలిసినప్పుడు ఏదైనా ఈ 2 గ్రహాలు సప్తమ స్థానంలో మీనరాశిలో కలియడం వల్ల అక్కడ శుక్రుడు ఉచ్చస్థితి పొందడం వల్ల జాతకుడికి జీవితంలో అత్యున్నతమైనటువంటి అదృష్ట సమయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానం అనేది అదృష్టం లాంటిది. అది ఉన్నత విద్యనిస్తుంది, విదేశ ప్రయాణాన్ని ఇస్తుంది. అలాగే ఏదైనా ఒక ప్రయత్నంలో నలుగురు అబ్బా వాడు చాలా అదృష్టవంతుడు అనుకుంటారు అతనికి జరిగినటువంటి పని బట్టి. ఈ విధంగా జాతకుడికి సప్తమ భావం ద్వారా అంటే మీకు వివాహం ద్వారా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సప్తమ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఏ వివాహం సెట్ అవ్వకపోవడం, వచ్చిన సంబంధం చివరి నిమిషంలో మిస్ అయిపోవడం జరుగుతూ ఉంది. అటువంటి కన్యా రాశి వారు ప్రస్తుతం ఇంకా నిరాశ చెందకుండా మార్చి నెలలో మీ యొక్క వివాహం అన్నది నిర్ణయం అవడం జరుగుతుంది. 100కి 100 వివాహం జరిగి తీరుతుంది. అలాగే వివాహం తర్వాత మీకు అదృష్టం ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉండగా ఒకవేళ మీకు వివాహం నిర్ణయమై సంబంధం కుదుర్చుకొని ఉన్నారు, లేదా పెళ్ళయింది అనుకుందాం, ఒక సాధారణ స్థాయి కలిగినటువంటి ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నటువంటి యావరేజ్గా ఉన్నటువంటి అమ్మాయి మీకు భార్యగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు అమ్మాయి ఉంటే ఒక యావరేజ్ పర్సనాలిటీ కలిగి ఉండి ఏదో సాధారణ కార్మికుడిగా సాధారణ ఉద్యోగిగా ఉన్నటువంటి పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవితాంతం ఆర్థికపరమైన చికాకులతో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు శుక్రుడు ఉచ్చలోకి రావడం వల్ల మరి కన్యా రాశి వారికి మీకన్నా హోదా కలిగినటువంటి ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఉద్యోగస్తులైనటువంటి భార్య ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే బాగా సెటిల్ అయినటువంటి మంచి జీతం కలిగినటువంటి భర్త మీకు రావడం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా చాలా సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతుంటుంది. ఇది వివాహ విషయంలో మీకు ఈ మాలవ్య మహాపురుష యోగంలో వలన కంపల్సరిగా మీ జీవిత భాగస్వామి మీకన్నా ఎక్కువ హోదా కలిగినటువంటి వారు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వకాలం అంటే ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయి, ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయి అనేవారు. కాలానుగుణంలో ఇప్పుడు ఏంటో ఎక్కువ ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి అన్నది రావడం జరుగుతుంది. ఇక సప్తమ స్థానం ఏంటంటే మరి దశమ స్థానం కాబట్టి
ఉద్యోగపరంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగంలో అభివృద్ధి కానీ స్థాయి కానీ పెరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు చేస్తున్న ఉద్యోగంతో పాటు ఏదైనా ఒక పార్ట్ టైం మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, ఈవెన్ వైద్య రంగంలో ఉన్నా సరే మీ యొక్క వృత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. గతంలో కన్నా చాలా బిజీగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి 3 ప్రధానమైన విషయాలు: 1 గృహయోగం, 2 వివాహ యోగం, 3 ఉద్యోగంలో అభివృద్ధి, ఇవి వ్యక్తిగతంగా మీకు రావడం జరుగుతుంది. అయితే శని భగవానుడు ఎప్పుడు కూడా మీకు ఎంత అర్హత ఉందో అంతవరకే ఆశించాలి తప్ప అంతకు మించి అర్హత మించి మీరు ఆశిస్తే మాత్రం ఆశాభంగం తప్పదు. స్వస్తి. శ్రీమాత్రే నమ. జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి. శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది. అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల, అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు. సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు, అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్, ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరమో, కనకదార స్తోత్రమో, శ్రీ సూక్తం చదివినా విన్నా పర్లేదు. అలాగే 6 సంఖ్య కలిగినటువంటి 6 రూపాయలు కానీ, 60 రూపాయలు కానీ, 600 కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది, అంటే ఉప్పేసుకునే జాడీ లాంటిది పెట్టి, తెలుపు రంగు అయితే మరీ మంచిది. అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ 6 సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక 3 10 రూపాయల కాయిన్లు అయ్యచ్చు, ఒక 3 రూపాయి కాయిన్లు, అలాగైనా 6 సంఖ్య అంటే నాణ్యాలు లెక్క ఇక్కడ 6 సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల, అలాగే ఏదో ఒక శుక్రవారం యాలకులు, మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి యాలకులు సుమారు ఒక 41 యాలకులు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్నా ఇబ్బంది లేదు. ఈ విధంగా అమ్మవారిని యాలకులతో అలంకరించడం, శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది. అలాగే వంటగది కూడా చాలా నీట్గా, అంటే మీ యొక్క వంటగదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది. స్వస్తి.